ఈరోజు సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చేస్తున్నటువంటి నిరసన ఏదో మన కోసం కాదు, మన ఒక్కరి కోసం కాదు, ఈ గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడేలాగా మనకు 24 ఎకరాల చెరువు ఉన్నది. ఈ చెరువుని మరి హైకోర్టులో పెండింగ్లో పెట్టినటువంటి ప్రభుత్వము దీన్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి మనం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇంకో కారణం ఏమంటే యువగళం పాదయాత్రలో భాగంగా ఆదోని మీదుగా మన పాండవగల్ గ్రామానికి వచ్చినప్పుడు ఆనాటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మన దగ్గర ఒక మెమరాండం తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యను నేను తక్షణమే పరిష్కరిస్తాను, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ పరిష్కారం ఎక్కడ ఉంది? 2 ఏళ్ళు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి, మళ్ళీ ఆదోనికి వస్తున్నారు రేపు 29వ తేదీన. కాబట్టి ఈరోజు మీరు ఏదైతే వస్తున్నారో ఆ సమస్య మీద మీరు ఏం మాట్లాడతారనేది కూడా మాకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు అందుకోసమే నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. నారా లోకేష్ గారు మాట ఇచ్చిన తర్వాత మరి మాట తప్పినారంటే ఖచ్చితంగా మీ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు పాలకులు ఎట్లా ఉన్నారంటే మేము ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే కదులుతారు, మేము పోరాడినప్పుడు మాత్రమే కదులుతారు, లేకపోతే సీమ పుట్టినట్లు కూడా లేకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఎన్నో ఏండ్లుగా 2013 సంవత్సరం నుంచి అంటే 13 సంవత్సరాల పాటు ఈనాటి కూడా కోర్టులో పెండింగ్ లో ఉంటే అధికారులు అక్కడికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలన్నటువంటి ఆలోచన ఈరోజు లేదు. అందుకోసం ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన గాళాన్ని వినిపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఏదో విద్యార్థులకి ప్రజలకి ఇబ్బంది కలిగించాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. అందుకోసమే మా న్యాయమైనటువంటి పాండవగల్ పెద్ద చెరువు ఇదేదో మా ఒక్కరికే ఉపయోగపడేది కాదు, చుట్టుముట్టున్నటువంటి 4-5 గ్రామాలకు కూడా ఉపయోగపడేటువంటి ఈ చెరువు సమస్యను పరిష్కరించడం ద్వారా మాకు నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంది. మాకు గతంలో 100 ఎకరాల పైగా ఆయకట్టు ఉండేది, ఈరోజు భూగర్భ జలాలు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే ఆదోని మండలంలో పాండవగల్ పెద్ద చెరువు సమస్య అనేది చాలా కీలకమైనటువంటి సమస్య. దీని మీద నారా లోకేష్ గారు రేపు వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా చర్చించాలి. చర్చించకపోతే మీకు ఖచ్చితంగా రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పడానికి కూడా పాండవగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మన ఆదోనిలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మాకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, ఈ రోజు మెజార్టీ తెచ్చుకున్నాడు ఈ గ్రామంలో. మరి అబద్ధాలు చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఒక నెలన్నర క్రితం గ్రామానికి రావడం జరిగింది. ప్రత్యేకంగా లాయర్ని పెడతానన్నాడు. మరి లాయర్ని పెట్టినాడా? ఇప్పటి వరకు ఏమైనా మాట్లాడినాడా? హైకోర్టులో సంప్రదించిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు పాలకులు వీళ్ళందరూ కూడా మాటలు చెప్తారు. మాటలు చెప్పడమే కాదు, ఆ మాటల్ని తుంగలో దొరికేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈరోజు సిపిఎం పార్టీగా ఖచ్చితంగా దీని మీద ఇక్కడ ప్రత్యక్ష పోరాటాలు, భవిష్యత్తులో కోర్టులో కూడా న్యాయ పోరాటం చేయడానికి కూడా సిపిఎం పార్టీగా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. ఇప్పటికే చాలా మంది ఉద్యమాల్లో సహకరిస్తున్నారు. మేము 1990 సంవత్సరం నుంచి ఈనాటి వరకు కూడా పోరాడి 4 ఎకరాలను సాధించుకోవడం జరిగింది. మిగిలిన 20 ఎకరాలను కూడా సాధించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. ఈ ప్రజల అండతో ఖచ్చితంగా పోరాడి తీరుతాం, సాధించి తీరుతామన్నటువంటి పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి పాండవగల్ పెద్ద చెరువు సమస్య మా న్యాయమైన సమస్య, దీన్ని పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.